సో ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ వెర్నియర్ డెప్త్ గేజ్ అన్నాడండి. ఎప్పుడైనా సరే మైండ్లో గుర్తుంచుకోండి, వెర్నియర్ 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 అని చెప్పినప్పుడు వెర్నియర్ అన్నప్పుడేమో మనకి 0.02 గుర్తు రావాలి, మైక్రోమీటర్ అనేటప్పటికేమో 0.01 గుర్తుకు రావాలి. వెర్నియర్ అన్నాడు కాబట్టి నాది ఏది ఆన్సర్ అవుద్ది? 0.01 mm అండి. 0.01 mm వెర్నియర్. ఓకే, వెర్నియర్ ఏది అడిగినా సరే అదే అవుతుంది లీస్ట్ కౌంట్. అదేవిధంగా మైక్రోమీటర్ అనేటప్పుడు నేను రాంగ్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ మనకేంటంటే వెర్నియర్ అనేటప్పటికి 0.02 mm అండి. వెర్నియర్ అనేటప్పటికి 0.02 mm. అదేవిధంగా మైక్రోమీటర్ అనేటప్పటికి 0.01 mm అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద మైల్డ్ స్టీల్ టు హై కార్బన్ స్టీల్. మైల్డ్ స్టీల్ నుంచి హై కార్బన్ స్టీల్కి మార్చాలి అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏది చేస్తే నీకు ఏ విధంగా మారుతుంది అన్నాడండి. కార్బరైజింగ్ ప్రాసెస్ చేయాలండి. కార్బరైజింగ్, ఓకేనా, కార్బరైజింగ్ ప్రాసెస్ చేస్తే నీకు హై కార్బన్ స్టీల్గా తయారవుతుంది. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఈచ్ మెయిన్ స్కేల్ డివిజన్ ఆఫ్ ఏ వెర్నియర్ బెవెల్ ప్రొటెక్టర్. వెర్నియర్ బెవెల్ ప్రొటెక్టర్లో ఈచ్ మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత యాంగిల్ చూపిస్తుంది అంటే 1 డిగ్రీ అండి. 1 డిగ్రీ, ఓకేనా, 1 డిగ్రీ వాల్యూని చూపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఏ మెయింటెనెన్స్ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్ అని అన్నాడండి. సో ఈ ప్రీవియస్ ఇయర్లో మనకి ఎప్పుడైనా సరే సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకేనా. సో అందుకని కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోండి, ఆన్సర్ నీట్గా చేయండి. ఓకేనా. మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మిషన్ బ్రేక్ డౌన్ అవ్వకముందే నువ్వు దాన్ని మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే అది మనము ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాము. ఓకేనా. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్కి వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మెయింటెనెన్స్కి ఇచ్చావు, దాన్ని బ్రేక్ డౌన్ అంటాం అనమాట. కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా మిస్టేక్ జరిగింది, దాన్ని కరెక్ట్ చేయాలి, నెక్స్ట్ టైం ప్రాబ్లం రాకుండా, దాన్ని కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం. షట్ డౌన్ మెయింటెనెన్స్ అంటే ప్రాబ్లం ఉంది, కొన్ని రోజులు పడుతుంది, దాన్ని మనం షట్ డౌన్ చేసి మెయింటెనెన్స్ చేయడాన్ని షట్ డౌన్ మెయింటెనెన్స్ అనేసి అంటాం అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం రాకుండా మోస్ట్ ఎఫెక్టివ్ ఏదవుతుందంటే ముందుగా చేసుకునే మెయింటెనెన్స్నే మనము ప్రివెంటింగ్ మెయింటెనెన్స్ అని అంటాం అనమాట. ఓకేనా. ప్రివెంటింగ్ మెయింటెనెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ ఏ న్యూమాటిక్ సిస్టంలో అండ్ గేటు, ఏఎండి గేట్ అనేది ఈజ్ నోన్ యాజ్ ఏఎండి గేట్ అనేది నీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఏ విధంగా యూజ్ అవుతుంది? ఒక డ్యూయల్ ప్రెజర్ వాల్వ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఏఎండి గేట్ అనేది డ్యూయల్ ప్రెజర్ వాల్వ్ లాగా నీకు యూజ్ అవుతుంది. ఓకేనా. ఏ ఫిక్సర్ ఈజ్ యూజ్డ్ టు, ఒక ఫిక్సర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అని అడుగుతారు అనమాట. ఫిక్సర్ అనేది ఎప్పుడైనా సరే మనకి హోల్డ్ ద వర్క్ పీస్ అండి, వర్క్ పీస్ని పట్టుకోవడానికే. ఓకేనా. గైడ్ చేయదు అనమాట. ఫిక్సర్ అనేది గైడ్ చేయదు, ఓన్లీ హోల్డింగ్. జిగ్ అనేది 2 పనులు చేస్తుంది అనమాట. జిగ్ అనేది హోల్డ్ ద వర్క్ పీస్ అండ్ అలాంగ్ విత్ ద గైడ్ ద టూల్ అనమాట. సో ఇక్కడ మనకి హోల్డ్ ద వర్క్ పీస్ అనేది ఫిక్సర్కి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో బేరింగ్స్ ఆర్ జనరల్లీ మేడప్ ఆఫ్, బేరింగ్స్ అనేవి జనరల్గా ఏ మెటీరియల్తో తయారవుతాయి అని అడుగుతున్నారు అనమాట. బేరింగ్స్ అనేవి మనకి ఎప్పుడైనా సరే గన్ మెటల్తో మనకి తయారవ్వడం జరుగుతుంది. ఓకేనా. గన్ మెటల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. గో అండ్ నో గో గేజ్ అనేది విచ్ టైప్ ఆఫ్ గేజ్ అండి? గో అండ్ నో గో గేజ్ అనేది మనకి ఎటువంటి టైప్ ఆఫ్ గేజ్ అంటే లిమిట్ గేజ్ అనమాట. అంటే దానికి కొంత లిమిట్ ఉంటుంది. లిమిట్ అంటే మాస్ ప్రొడక్షన్లో గో నోగో ఎందుకు యూజ్ చేస్తారంటే కొంత లిమిట్ ఉంటుందన్నమాట. 50 mm డయామీటర్ కంటే 52 లోపు మనకు కావాలంటే ఆ లిమిట్ సెట్ చేసేసి గో అండ్ నోగోలో ఉంచుతారనమాట. నోగో కానీ ఎంటర్ అయిపోతే మనకి గో ఎంటర్ అయితే ఓకే, కానీ నోగో ఎంటర్ అవ్వకూడదు. నోగో ఎంటర్ అయితే ఆ పీస్ అనేది రిజెక్ట్ చేస్తారు. అంటే లిమిట్ కొంత పెడతారనమాట. మాస్ ప్రొడక్షన్లో ఫాస్ట్గా చెక్ చేయాలి కాబట్టి ఈ గో అండ్ నోగో గేజ్ ఓకే వేస్తే నీకు నోగో గేజ్ వెళ్ళలేదంటే అది ఓకే, గో గేజ్ వెళ్ళిందంటే అది ఓకే అనమాట. ఓకేనా. బోత్ ఆర్ సేమ్. ద బాక్స్ నట్ ఆఫ్ ఏ బెంచ్ వైస్ తాలూకా బాక్స్ నట్ అనేది దేంతో తయారవుతుంది? ఈజ్ మేడప్ ఆఫ్ అని అన్నాడు. పాస్పరస్ బ్రాంజ్ అండి. పాస్పరస్ బ్రాంజ్తో మనకి ఈ తాలూకా బెంచ్ వైస్ తాలూకా బాక్స్ నట్ అనేది తయారవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ టూల్ రెస్ట్ అని అంటానండి.
టూల్ రెస్ట్ని ఏ విధంగా చెప్తామనంటే టూల్ రెస్ట్ని కాంపౌండ్ రెస్ట్ అని కూడా అంటామండి. టూల్ రెస్ట్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కాంపౌండ్ రెస్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము అన్ని క్వశ్చన్లు రైట్ ఆన్సర్ చేయాలి అంటే కాన్సెప్ట్ని బాగా మనం బిల్డప్ చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. డైరెక్ట్గా నువ్వు కొలవచ్చు. అది ఏంటనంటే వెర్నియర్ కాలిపర్ అండి. వెర్నియర్ కాలిపర్తో మీకు డైరెక్ట్గా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ చేస్తే నీకు వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సో ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఇన్ యాక్టింగ్ థ్రెడ్. యాక్టింగ్ థ్రెడ్ తాలూకా ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంటని అడుగుతున్నాడు. 29 డిగ్రీలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? అన్ని క్వశ్చన్ల తాలూకా బట్రెస్ థ్రెడ్, బిఎస్డబ్ల్యూ థ్రెడ్ అండ్ యాక్టింగ్ థ్రెడ్. సో వీటి తాలూకా యాంగిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే. ఇన్ విచ్ ప్రాసెస్ ద మిశ్రడ్ కాంపనెంట్ ఈజ్ ద నీటెన్. మిశ్రడ్ కాంపనెంట్ అనేది నీట్గా ఉంటుంది మరియు స్మూత్గా ఉంటుంది. ఫాము రఫ్ ఎడ్జెస్, స్మూత్ ఫామ్ రఫ్ ఎడ్జెస్ ఆర్ రిడ్జెస్ మాన్యువల్లీ అని అంటున్నాడు. ఓకే. ఏ ప్రాసెస్ని ఉపయోగించి అంటే మనం డేబరింగ్ ప్రాసెస్ని ఉపయోగించి మనం స్మూత్గా అండ్ రిడ్జెస్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డ్రిల్లింగ్ హోల్ అనేది వేసావు. ఒక ఈ సైడ్లో మనకి రఫ్ పీసెస్ ఉంటాయి. దాన్ని కూడా మనం డేబరింగ్ చేసేసి నీట్గా స్మూత్గా చేయవచ్చు. ఓకేనా? డేబరింగ్ ఆపరేషన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందన్నమాట. ఫ్రమ్ విచ్ మెటీరియల్ ఈజ్ ఏ హ్యామర్ మేడ్. ఓకేనా? హ్యామర్ అనేది ఎటువంటి మెటీరియల్తో తయారవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. హ్యామర్ అనేది ఎటువంటి మెటీరియల్తో తయారవుతుంది అంటే డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్ అండి. డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీలు. ఓకేనా? హ్యామర్ అనేది డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్తో తయారవుతుంది. ద పాయింట్ యాంగిల్ ఆఫ్ ఏ డ్రిల్ బిట్ అండి. డ్రిల్ బిట్ తాలూకా పాయింట్ యాంగిల్ ఎంత అంటే మనకి 118 డిగ్రీస్ అండి. 118 డిగ్రీస్ అంటే 118 డిగ్రీలు అనమాట. 118 డిగ్రీలు. ఓకేనా? సో విచ్ ఈజ్ ద పాసిబుల్ కాజ్. ఏది పాసిబుల్ కాజ్ అవ్వచ్చు, కారణం అవ్వచ్చు. ఓకే. వెన్ ఏ ట్విస్ట్ డ్రిల్ ప్రొడ్యూసెస్ ఏ రఫ్ హోల్ ఆన్ ద జాబ్లో నీకు మనకి రఫ్గా ఒక హోల్ అనేది తయారవుతుంది. ఏ పాసిబుల్ కాజ్ అనేది దీనికి రీజన్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఫీడ్ రేటు పెంచావో అప్పుడు హోల్ తాలూకా నీకు ఎడ్జెస్లో కానీ సర్ఫేస్ మీద కానీ రఫ్ ఫినిష్ అనేది వస్తుంది. అంటే ఫీడ్ రేట్ ఎప్పుడైతే నువ్వు పెంచావో నీ హోల్ తాలూకా సర్ఫేస్ ఫినిష్ అనేది రఫ్గా రావడం జరుగుతుంది. ఓకే. విచ్ పార్ట్ ఆఫ్ ఏ లేత్ మిషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఫర్ ట్యాపర్ టర్నింగ్ అండి. ట్యాపర్ టర్నింగ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీస్ ఉంది. ఈ పీస్ని నేను ఇలాగున్న పీస్ని నాకు ట్యాపర్ టర్నింగ్ చేయాలి అంటే ఏంటి, ఇలాగున్న దాన్ని నేను ఎలా చేయాలంటే ఎలా చేయాలన్నమాట. దీన్ని ట్యాపర్ అంటాం అనమాట. ఈ పోర్షన్ ఎక్కడి నుంచి ఇక్కడికి మనకు ట్యాపర్ ఉంది, ఎక్కడి నుంచి ఇక్కడికి ట్యాపర్ ఉంది. ట్యాపర్ టర్నింగ్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే క్రాస్ స్లైడ్ అండి. క్రాస్ స్లైడ్ అనేది కావాలి. క్రాస్ స్లైడ్ని ఉపయోగించి మనము ట్యాపర్ టర్నింగ్ని మనం ఆపరేషన్ని పర్ఫామ్ చేయవచ్చు. ఓకే. విచ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద డయామీటర్ ఆఫ్ ఏ హోల్. ఒక హోల్ ఉంది, ఆ హోల్ తాలూకు డయామీటర్ని చెక్ చేయాలంటే ఏ గేజ్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడు అనమాట. ఏ గేజ్ అంటే బోర్ గేజ్ అండి. బోర్ గేజ్ యూజ్ చేసి మనం ఆ డయామీటర్ తాలూకా హోల్ తాలూకా డయామీటర్ని కనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ హార్నింగ్ అనేది మనకి ఫినిషింగ్ ప్రాసెస్ అండి. హార్నింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫినిషింగ్ ఆఫ్. దేనికి యూజ్ చేస్తావు అంటే ఇంటర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసా, క్యాస్ట్ ఐరనా, ఇర్రెగ్యులరా, ఇంట్రికేట్ గ్రూప్ సర్ఫేసెస్తా. ఇంటర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్కి మనము హార్నింగ్ అనే సర్ఫేస్ ఫినిష్ని యూజ్ చేస్తాము. ఓకే. ద అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఈజ్ నోన్ యాజ్ ఏ. ఓకేనా? కాపరు మరియు జింకు సి ఇక్కడ జడ్. సో దాన్ని ఏమంటామంటే బ్రాస్ అనమాట. మరి బ్రాంజ్ కూడా అవ్వచ్చు కదంటే బ్రాంజ్ ఉన్నప్పుడు టిన్ అనేది వస్తుంది అనమాట. టిన్ బ్రాంజ్లో ఇక్కడ ఎన్ ఉంది, టిన్లో ఇక్కడ ఎన్ ఉంది. ఆ విధంగా మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఇందులో మనకి కాపరు జింకు ఉంటే BCZ బైక్కి మీరు గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. BCZ అండి. ఓకేనా? బ్రాస్, కాపర్, జింక్ అంటే బ్రాస్ అనేది విత్ మిక్స్డ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ అనమాట.
ఓకే, ద హార్డ్నెస్ ఆఫ్ ఎ స్టీల్ ఈజ్ ఇంక్రీజెస్. హార్డ్నెస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాను అనమాట. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు కార్బన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసావో హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐరన్ ఉంది. ఐరన్కి తీసుకున్నట్లయితే ఐరన్కి మనకి కార్బన్ పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ 2% ఉంటుందండి. ఓకేనా, కార్బన్ పర్సంటేజ్ అనేది ఇది కార్బన్ పర్సంటేజ్ అనేది మనకి గ్రేటర్ దాన్ 2% ఉంటుంది. అదే స్టీల్కి అయితే మనకి ఓకే, స్టీల్ అయితే లెస్ దాన్ 2% కార్బన్ ఉంటుందన్నమాట. కార్బన్ అనేది ఇక్కడ సేమ్. ఒక కార్బన్ పర్సంటేజ్ లెస్ దాన్ 2% ఉంటే దాన్ని స్టీల్ అంటాము. కార్బన్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 2% ఉంటే దాన్ని ఐరన్ అనేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కార్బన్ పర్సంటేజ్ పెంచావో అంటే 1 నుంచి 2 లోపు ఉంటుంది కదా. సో ఎంతైతే నువ్వు కార్బన్ పర్సంటేజ్ పెంచావో దాని హార్డ్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది దాని మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ నట్ ఈజ్ ఏ హెక్సాగనల్ నట్ విత్ ఏ వాషర్ అండి. హెక్సాగనల్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. హెక్సాగనల్ అంటే 6 భుజములని కలిగి ఉంటుంది. హెక్సాగనల్ అంటే 6 భుజములని కలిగి ఉంటుంది. ఓకేనా, దాన్ని ఇది హెక్సాగనల్ అంటే నట్ అని చెప్తాము. ఓకేనా, విత్ వాసర్ దేంతో కలిగి ఉంటుందంటే మనకి ఫ్లాంజెడ్ నట్ అనేది కలిగి ఉంటుందండి. ఫ్లాంజెడ్ నట్ అనేది ఓకేనా, ఫ్లాంజెడ్ నట్ ఈజ్ ఏ హెక్సాగనల్ నట్ విత్ ఏ వాసర్తో పాటు ఉంటుందన్నమాట. ఓకేనా. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ కటింగ్ స్పీడు అండ్ ఫీడ్ రేటు ఫర్ రీమింగ్ ఏ హోల్ విత్ ఏ మిషన్ రేమర్తో మనము రీమింగ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో ఏది ఒక పారామీటర్ కాదు అని అడుగుతున్నాను అనమాట. ఏది పారామీటర్ కాదంటే మనకి రిజిడిటీ ఆఫ్ ద ఫిక్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఫిక్సర్తో మనకు సంబంధం లేదండి. ఫిక్సర్తో మనకు సంబంధం లేదు కాబట్టి సో మెటీరియల్ ఆఫ్ ద జాబ్ ఇంపార్టెంటు, డయామీటర్ ఆఫ్ ద రేమర్ కూడా ఇంపార్టెంటు, మెటీరియల్ ఆఫ్ ద రేమర్ ఏది యూజ్ చేస్తానని కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుద్ది. కానీ రిజిడిటీ ఆఫ్ ద ఫిక్సర్ అనేది ఫ్యాక్టర్ కాదు. ఓకే, విచ్ బోల్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ బేరింగ్స్ ఫర్ షాఫ్ట్స్లో మనకి బేరింగ్స్ ఉంటాయి కదా. ఆ బేరింగ్స్కి మనకి ఎటువంటి మెటీరియల్ యూజ్ చేస్తావో అంటే మనకి ఐ బోల్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఏ బోల్ట్ యూజ్ చేస్తామంటే ఐ బోల్ట్ యూజ్ చేస్తామండి. విచ్ మెటల్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ ఫర్ ల్యాపింగ్కి సూటబుల్ అవ్వనిది ఏదంటే మనకి టంగ్స్టన్ అండి. హైయెస్ట్ టఫెస్ట్గా ఉంటుంది కాబట్టి ల్యాపింగ్ చేయలేవు. కాపరు, లెడ్, బ్రాస్తో చేయవచ్చు ల్యాపింగ్ అనేది. ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ ఇన్ ఏ స్ట్రోక్. ఓకేనా, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు మనకి ఫిల్లింగ్ అంటే కాదండి, ఇది ఫైలింగ్ చేస్తారు కదా. ఆ ఫైలింగ్ని ఏ ఫైలింగ్ అని అంటారంటే క్రాస్ ఫైలింగ్ అండి. క్రాస్ ఫైలింగ్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి మనకు ఫైల్ చేస్తామో దానినే మనము క్రాస్ ఫైలింగ్ అనేసి చెప్పడం జరుగుతుంది. విచ్ రివిట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైట్ షీట్ మెటల్ వర్క్కి మనకి ఎటువంటి రివిట్ అనేది యూజ్ చేస్తామంటే మనకి టిన్ మెన్స్ రివిట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ద డైమెన్షన్ ఆఫ్ ఏ నట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక నట్టుకి డైమెన్షన్ మనం ఏ విధంగా ఎక్స్ప్రెషన్ చేస్తావో అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఏ విధంగా చేస్తావంటే నామినల్ డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ బట్టి మనము ఈజీగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ జిగ్స్ ఆర్ నాట్ యూజ్డ్ అండి. జిగ్స్ అనేవి యూజ్ చేయము ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ అని అన్నాడు అనమాట. డ్రిల్లింగ్ వేసినప్పుడు యూజ్ చేస్తావు. ఓకేనా, రీమింగ్ వేసినప్పుడు యూజ్ చేస్తావు. మిల్లింగ్ చేసినప్పుడు యూజ్ చేయవు. ట్యాపింగ్ చేసినప్పుడు యూజ్ చేస్తావు. కాబట్టి మిల్లింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మిల్లింగ్ చేస్తావు అంటే దానికి నువ్వు జిగ్గి యూజ్ చేయాల్సిన పని లేదు. దానికి ఆల్రెడీ డైరెక్ట్గా మిషన్ ఉంటుంది. మిషన్ నుంచి నీకు డైరెక్ట్గా మిల్లింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ అనేది వెయ్యవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ స్టీల్ రూలు. ఒక స్టీల్ రూల్ తీసుకున్నట్లయితే స్టాండర్డ్ స్టీల్ రూలు అక్కడ స్టార్టింగ్ రీడింగ్ మనకి ఎంత ఉంటుందంటే 0.5 mm అనేది మనం మినిమం దీంతో కొలవచ్చండి. ఓకేనా, మినిమం దీంతో మనకు 0.5 mm అనేది కొలవచ్చు. ద గ్యాప్స్ బిట్వీన్ ద టూ మ్యాచింగ్ పార్ట్స్ ఈజ్ మెజర్డ్ బై ద
టూ మ్యాటింగ్ పార్ట్స్ లేదా మ్యాచింగ్. సో ఈ విధంగా ఒకదానితో ఒకటి మ్యాటింగ్ అయ్యాయి అనుకోండి, ఇందులో మధ్యలో గ్యాప్ను కొలవాలి అని అంటే మనకి ఏ గేజ్ యూజ్ చేస్తారంటే ఫెయిలర్ గేజ్ అనేది యూజ్ చేస్తామండి. చాలా ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడగడం జరుగుతుందండి క్వశ్చన్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్, ద మినిమం మెజర్మెంట్ దట్ కెన్ బి కరెక్ట్గా రీడ్ చేయొచ్చు విత్ ఏ వెర్నియర్ కాలిపర్ ఈజ్ కాల్డ్. ఆ వెర్నియర్ కాలిపర్ ఏదైనా అడుగుతున్నాడు అనమాట. ఆ వెర్నియర్ కాలిపర్ ఏదైనా అంటే లీస్ట్ కౌంట్ని మనం పర్ఫెక్ట్గా రీడ్ చేయవచ్చు, దాన్నే మనం వెర్నియర్ కాలిపర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ బి గ్రేడ్ వి బ్లాక్. ఓకేనా, మనకి వి బ్లాక్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, ఏ అండ్ బి అనమాట. బి గ్రేడ్లో యూజ్ చేసింది మనకి క్యాస్ట్ ఐరన్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. క్యాస్ట్ ఐరన్ అనేది వి బ్లాక్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ అని అన్నాడు అనమాట. వెల్డింగ్ ప్రాసెస్లో కన్వెన్షనల్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ కానిది ఏది అని అడుగుతున్నాను అనమాట. కానిది ఏది అంటే రెసిస్టెన్స్ వెల్డింగ్ అండి. ఓకేనా, రెసిస్టెన్స్ వెల్డింగు. ఓకే, నెక్స్ట్ వి బ్లాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ గ్రేడ్స్ ఆఫ్ ఏ. వి బ్లాక్స్ అనే కాన్సెప్ట్ చదువుకున్నట్లయితే 2 బిట్లు ఇప్పటికిప్పుడే వచ్చాయి. వి బ్లాక్స్ అనేవి గ్రేడ్స్గా ఏ అండ్ బిగా చెప్తామండి, ఏ అండ్ బిగా చెప్తాము. ఓకే, ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ వెర్నియర్ క్యాలిపర్ ఈజ్ ఏ. వెర్నియర్ అనే వర్డ్ వచ్చిందంటే 0.02 అనేది నీ మైండ్లో ఉండాలి. అదే నీకు మైక్రోమీటర్ వచ్చిందంటే 0.01 mm అనేది మైండ్లో ఉండాలి, కన్ఫ్యూజ్ ఏం వద్దు. ఓకే, డాష్ ఈజ్ ఏ మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్. మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ తెలుసుకున్నట్లయితే ఈ ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. ఓకేనా, 12 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి, అందులో టఫ్నెస్ అనేది ఒక మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ మార్కింగ్ మీడియం ఈజ్ యూజ్డ్. ఏ మార్కింగ్ మీడియం అనేది యూజ్ చేస్తారు టు డ్రా ద క్లియర్ అంటే క్లియర్గా డ్రా చేయడానికి మరియు షార్ప్ లైన్స్ని డ్రా చేయడానికి అంటే పర్షియన్ బ్లూ ఆయిల్ పెయింట్ అండి. పర్షియన్ బ్లూ ఆయిల్ పెయింట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ద టఫ్నెస్ ఇన్ ఏ స్టీల్ ఇంక్రీజెస్. స్టీలులో టఫ్నెస్ని పెంచడానికి, ఇంక్రీజ్ చేయడానికి, అండ్ ద బ్రిటిల్నెస్ డిక్రీజెస్, బ్రిటిల్నెస్ తగ్గించడానికి బై హీట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్. ఆ హీట్ ట్రీట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు, టెంపరింగ్ అండి. టెంపరింగ్ అనే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని యూజ్ చేసి స్టీల్ తాలూకా మనం ఏం చేస్తామంటే టఫ్నెస్ని పెరుగుతుంది, బ్రిటిల్నెస్ అనేది తగ్గుతుందన్నమాట. ఆ ప్రాసెస్ని మనము టెంపరింగ్ ప్రాసెస్ అంటామండి. ఓకే, విచ్ అమాంగ్ దీస్ ఈజ్ ఏ కామన్ టు బోత్ ద పార్ట్స్ ఆఫ్ ఏ మ్యాచింగ్ పార్ట్ అని అంటున్నాడు అనమాట. ఓకేనా, కామన్గా ఉన్నది ఏదంటే మ్యాచింగ్ పార్ట్కి బేసిక్ సైజ్ అండి, బేసిక్ సైజు. ఓకే, నెక్స్ట్ జిఐ పైప్స్ ఆర్ కోటెడ్ విత్ ఏ. జిఐ పైప్స్ అనేవి దేంతో కోట్ అయి ఉంటాయని అడుగుతున్నాను అనమాట. జింక్ పైప్స్ అండి, జింక్ గాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ అనమాట. గాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ జిఐ అంటే. ఓకేనా, జింక్తో కోట్ అయి ఉంటాయి అనమాట అవి. నెక్స్ట్ జిఐ పైప్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ మైక్రోమీటర్. ఇప్పుడే చెప్పాను నేను, మైక్రోమీటర్ వచ్చినప్పుడు మనకి 0.01 అనేది గుర్తుండాలి. వెర్నియర్ కాలిపర్స్ వచ్చినప్పుడు 0.02 mm అనేది గుర్తుండాలి. పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అంటే 4 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 అనేవి ఒకటే ధర్మాన్ని కలిగి ఉంటాయి, 1 డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, రోలింగ్, ఎక్స్ట్రూజన్, నర్లింగ్, ఫోర్జింగ్. రోలింగ్ అనేది మనకి ఒక హీట్ ట్రీట్మెంట్ ఆపరేషన్, ఎక్స్ట్రూజన్ హీట్ ట్రీట్మెంట్ ఆపరేషన్, ఫోర్జింగ్ అనేది ఒక హీట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ లేదా మెటల్ ఆపరేషన్. నర్లింగ్ అనేది ఆపరేషన్ కాదు, నర్లింగ్ అనేది ఒక షేపు. ఓకేనా, ఇది హీట్ ట్రీట్మెంట్ ద్వారా కాదు, మనకి ఇది డైమండ్ షేప్డ్ నర్లింగ్ ఆపరేషన్ ఇది. సో ఇది మనకి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అనేది కన్వెన్షియల్లీ వాట్ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై టర్నింగ్ ఆపరేషన్ ఏ లేత్ మిషన్. లేత్ మిషన్లో నువ్వు ఆపరేషన్ చేసినట్లయితే కన్వెన్షనల్గా ఏ సర్ఫేస్ వస్తుందంటే నాకు సిలిండ్రికలా, స్క్వేరా, ఫ్లాటా, ఇర్రెగ్యులర్ అంటే సిలిండ్రికల్ సర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది లేదా యూజ్ చేయడం జరుగుతుందండి. సో విచ్ నట్ కెన్ బి ఈజీలీ ఆపరేటెడ్ విత్ తంబు అండ్ ఫింగర్. ఓకేనా, తంబుతో ఆపరేట్ చేసేవచ్చు, ఫింగర్తో ఆపరేట్ చేసేవచ్చు. ఆ నట్టు పేరే మనకి వింగ్ నట్ అండి, వింగ్ నట్ అనమాట. ఓకేనా, వింగ్ నట్ అనేది చెప్పడం జరుగుతుంది. విచ్ డ్రిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద లార్జ్ బ్యాచ్ ప్రొడక్షన్. ఏ బ్యాచ్కి
ఏ డ్రిల్ అనేది లార్జ్ బ్యాచ్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తామంటే మనకి గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్యాంగ్ డ్రిల్లింగ్ అంటే మనకి 1 2 3 4 5 6 ఎట్ ఏ టైం డ్రిల్లింగ్ మిషన్స్ అనేవి స్పిండిల్తో రెడీగా ఉంటాయి. అక్కడ రెడీగా 6 డ్రిల్స్ ఎట్ ఏ టైం వేయవచ్చు. సో మనకి లార్జ్ సైజ్ బ్యాచ్ ప్రొడక్షన్ వేయాలంటే ఏం కావాలి? గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది కావాలి. ఓకేనా? ఎక్కడితో మనకి 75 క్వశ్చన్లు అనేవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో 2019 జనవరి 21న అడిగిన షిఫ్ట్ 2 పేపర్ అనేది నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్లు అనేవి మనం ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.